వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ శ్రీనివాస్ గారు, మేడం శ్రీనివాస్ గారు, ఈనాటి సభకి అధ్యక్షత వహిస్తున్న కరెస్పాండెంట్ శ్రీ రాజేశ్వర్ గారు, మేడం ఉమారాణి గారు, కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీ స్వామి గారు, వేదిక ముందున్న సింగరేణి అధికారులు, వారి కుటుంబ సభ్యులు, ఈ పాలిటెక్నిక్ యొక్క టీచర్స్, స్టాఫ్, అట్లాగే వేదిక ముందున్న స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ ఇది 2008లో మరి ప్రారంభించబడింది. ఈరోజు మరి 17th యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముందుగా మనందరం కూడా మన గౌరవ చైర్మన్ గారికి, ఎన్ బలరాం గారికి, అట్లాగే డైరెక్టర్స్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి కృతజ్ఞత తెలియజేద్దాం. ఎందుకంటే ఇంతటి అవకాశాన్ని మనకు కల్పించినందుకు. వారు కూడా ఈ ప్రోగ్రాంలో హాజరవుతారని మాటిచ్చారు, కానీ చైర్మన్ గారు కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల రాలేకపోయారు. కానీ ఇద్దరు డైరెక్టర్స్, డైరెక్టర్ పిఎన్పి శ్రీ వెంకటేశ్వర్లు గారు, అట్లాగే డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ సూర్యనారాయణ గారు, ఇద్దరు కూడా మరి ఇక్కడికి సుమారు 8-8:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వచ్చి మనందరితోని మాట్లాడి మరి ఈ పెద్ద ప్రోగ్రాంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఈ పాలిటెక్నిక్ సింగరేణి ఇట్లాంటి పాలిటెక్నిక్ దాదాపుగా నాకు తెలిసి ఇంత మంచి సౌకర్యాలు ఉన్న పాలిటెక్నిక్ దాదాపుగా ఎక్కడ లేదని చెప్పచ్చు. ఎందుకంటే నేను కూడా కొత్తగూడెంలో పాలిటెక్నిక్లోనే చదువుకున్నాను, 83-86 బ్యాచ్. మరి అక్కడ మైనింగ్ డిప్లొమా చేసి తర్వాత మళ్ళీ కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్లో మళ్ళీ బీటెక్ చేసి ఈరోజు ఇక్కడ జనరల్ మేనేజర్గా ఈ సింగరేణి కాలేజ్ కంపెనీలో ఉన్నాను. అక్కడ ఉన్న అప్పుడు ఆ రోజులో ఉన్న సౌకర్యాలతో పోలిస్తే ఈ పాలిటెక్నిక్లో ఎన్నో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, బిల్డింగ్ అయితేనేమి, ల్యాబ్స్ అయితేనేమి, ఇంకా ఇతర సౌకర్యాలు, కూర్చోవడానికి మరి బల్లలు కానీ కుర్చీలు కానీ ఇట్లాంటి చాలా కాలేజీల్లో ఉండవు. కానీ సింగరేణి కాలేజ్ కంపెనీ ఈరోజు మరి ఈ పాలిటెక్నిక్లో అన్ని సౌకర్యాలు ఇక్కడ పనిచేసే ఇక్కడ చదువుకునే పిల్లలకి మరి ప్రొవైడ్ చేస్తూ ఉంది. అట్లాగే క్వాలిఫైడ్ టీచర్స్ కూడా, స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతున్న పిల్లల్ని చక్కగా మరి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా వాళ్ళను తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇక్కడ మరి 5 కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు మీరు ఇంతకుముందు చెప్పారు, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక అబ్బాయి ఇక్కడే మేనేజ్మెంట్ ట్రైనీగా మరి అపాయింటెడ్ మన శ్రీరాంపూర్లో RK7లో. అట్లాగే చాలామంది మరి ఇతర కోర్సులలో ఇంజనీర్స్గా ENDM ఇంజనీర్స్ కానివ్వండి, JMETలు కానివ్వండి, ఇతర ఇంకా వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో కూడా మరి ఉద్యోగాలు సంపాదించారు. సింగరేణి కాలేజ్ కంపెనీ ఎప్పుడు కూడా తన ఉద్యోగులు, వారి యొక్క పిల్లలకి, అట్లాగే పరిసర గ్రామాల ప్రజలకి వాళ్ళ సౌకర్యం గురించి మరి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఈరోజు మన ఈ పాలిటెక్నిక్లు ఇట్లాంటి మనకు తెలుసు. పిల్లలకి కొత్తగూడెంలో ఉమెన్స్ కాలేజ్ ఉంది, పీజీ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. అట్లాగే ఈ పాలిటెక్నిక్ తర్వాత స్కూల్స్ అయితే దాదాపు ప్రతి ఏరియాకి ఒక స్కూల్ ఉంది. ఇవన్నీ కూడా సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మరి నడిపించబడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ మరి ఎంతో ఖర్చు అయినప్పటికీ సింగరేణి కాలేజ్ CSR ద్వారా కానివ్వండి, దానికంటే ముందు నుంచి కూడా ఈ సౌకర్యాలన్నీ మరి ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఇక్కడ పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నారు.
ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్న పిల్లలకు అందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ కూడా ఈ పాలిటెక్నిక్ అనేది ఈ పీరియడ్ ఏదైతే ఉందో, మీరు అంటే టీనేజ్కి వచ్చారు, హై స్కూల్ నుంచి కాలేజ్కి అయిపోతూ ఉంది, ఇటు పూర్తిగా మరి మెచ్యూరిటీ అనేది లేని స్టేజ్లో అట్రాక్షన్స్కి మరి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి, ఫ్యూచర్లో రాణించాలి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఆ కోర్సులో టాప్ పొజిషన్ వరకు వెళ్ళాలని, అందులో ఎక్సెల్ కావాలని, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని, తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని ప్రిన్సిపాల్ గారు గత 2-3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. ఒక ఆడిటోరియం కావాలని చెప్పారు. ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉందని ఈ సందర్భంగా నేను మరి తెలియజేస్తా ఉన్నాను. ఒక 1 or 2 years తర్వాత మనము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరి చక్కగా కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆడిటోరియంలో ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అందరూ కూడా పిల్లలు మంచి బుక్స్ అనేది చదవాలని నా ఉద్దేశం. మొబైల్ కంటే బుక్స్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ మరి కావాలంటే మంచి బుక్స్ చదవడం ద్వారా అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అందరికీ కలుగుతుంది. ఈ సందర్భంగా మంచి బుక్స్ ఎన్నో ఉన్నాయి, గ్రేట్ ఆథర్స్ ఉన్నారు, ఆటోబయోగ్రఫీలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే వాటిని చదివితే మన లైఫ్లో ఒక మంచి మరి సిటిజన్గా మనం రూపుదిద్దుకునే అవకాశం ఉందని తెలియజేస్తూ, మరొక్కసారి ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఈ 17th యాన్యువల్ డే సెలబ్రేషన్కి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందిస్తూ, ఈ పాలిటెక్నిక్లో ఇంకా రాబోయే రోజులలో కొత్త కోర్సులు రావాలని, ఈ పాలిటెక్నిక్ నిండుగా ఉండాలని, అట్లాగే ఇది హయ్యర్ గ్రేడ్ అప్గ్రేడ్ కావాలని, అవసరమైతే ఒక ప్లాన్ ఉండే ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజీ కూడా దీన్ని అప్గ్రేడ్ చేద్దామనేది. సో ఇట్లాంటి పరిశీలనలు ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ మన గౌరవ చైర్మన్ గారికి, తర్వాత డైరెక్టర్స్ గారికి, వాళ్లకు వివిధ మార్గాల ద్వారా విజ్ఞప్తులు వెళ్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా కంపెనీ మరి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరికి కూడా ఈ యాన్యువల్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై సింగరేణి, జై సింగరేణి, జై పాలిటెక్నిక్. థ్యాంక్ యూ.